సనా ది లేడీ డాన్ గోల్కొండ ఏరియాలో అయితే సనా టైగర్, పోలీస్ రికార్డుల్లో మాత్రం సనా బేగం. హత్యలు కిడ్నాప్లు హఫ్తా వసూళ్లు చేసి డాన్ గా ఎదిగిన లేడీ కాదివిడ. చోరీలు చేసి తనకు తానుగా డాన్ అని ఎలివేట్ చేసుకున్న టిపికల్ పర్సనాలిటీ. సరిగ్గా 10 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ మహిళ దొంగ చరిత్ర అంచెలంచెలుగా ఎదిగి హాఫ్ సెంచరీ థెఫ్ట్ కేసులకు రీచ్ అయింది. హ్యాండ్ రేజింగ్ లో ఉన్న టైంలోనే ఆమె 3 పుత్రరత్నాలను ఇదే ప్రొఫెషన్లోకి రంగప్రవేశం చేయించి ఎక్స్పర్ట్స్ ని చేసింది. అమ్మి ఇషారా కరేతో బేటా బర్బాద్ కర్దేతే అంటారు తెలిసిన వాళ్ళు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ ఇలా ఎక్కడ పడితే అక్కడ చోరీలు చేసి సొత్తు కాజేసి వచ్చిన డబ్బులతో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మొన్న ఈమె సొంత ఇలాకాలో ఓ ఎన్ఆర్ఐ ఇంట్లో క్యాష్, గోల్డ్ కొట్టేసిన ఈ తల్లి కొడుకులు తొందరలోనే పోలీసులకు పట్టుబడ్డారు, మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. హైదరాబాద్లో లేడీ డాన్ అరెస్ట్. కొడుకుని అరెస్టు చేసిన పోలీసులు. తల్లి డైరెక్షన్లో కొడుకుల చోరీలు. డైమండ్ హిల్స్ లో దొంగతనం. భారీగా గోల్డ్, నగదు దోపిడీ. ఎట్టకేలకు దొరికిన తల్లి కొడుకు. మరో 2 కోసం ఖాకీల వేట. ఇదిగో ఈమె ఆ లేడీ డాన్. పేరు సనా బేగం. హైదరాబాద్ బండ్లగూడకు చెందిన ఈ కిలాడీ లేడీకి సనా టైగర్, సనా డాన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. పిల్లలకు మంచి చెడులు నేర్పించి సరైన దారిలో పెట్టాల్సిన తల్లి వారిని దొంగలుగా చేసింది. తాను చోరీలు చేయడమే కాకుండా 3 కొడుకుల్ని ఈ రొంపిలోకి దించింది. ఈ 4 సిటీలో అనేక దొంగతనాలు చేసినట్లు రికార్డులున్నాయి. తాళం వేసిన ఇల్లే వీళ్ల టార్గెట్. పక్కా ప్లాన్తో కుమారుల్ని ఆ ఇంటికి పంపించి చోరీలు చేయిస్తుంది. దొంగిలించిన సొత్తును గుట్టు చప్పుడు కాకుండా అమ్మేస్తుంది. పోలీసులు కేసులు పెడితే లాయర్లను పెట్టుకుని బెయిల్ ఇప్పించడం ఈ గ్యాంగ్ కు అలవాటు. ఇటీవల డైమండ్ హిల్స్ కాలనీలో ఎన్ఆర్ఐ మహమ్మద్ మొజాయిద్ ఇంట్లో చోరీ జరిగింది. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మొజాయిద్ రంజాన్ కోసం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో పక్కా ప్లాన్తో చోరీ చేసింది సనా టైగర్ గ్యాంగ్. ఇందుకోసం 3 కొడుకుల్ని రంగంలోకి దింపింది. డైమండ్ హిల్స్ కేసులో 34 తులాల గోల్డ్, 4.5 లక్షల నగదు, విదేశీ కరెన్సీ చోరీ చేశారు. సనా బేగం అలియాస్ సనా టైగర్ అలియాస్ సనా డాన్ తన 3 కుమారులు మొహమ్మద్, సాహిల్, సోహైల్తో కలిసి ఈ దొంగతనానికి పాల్పడింది. పోలీసులకు దొరకకుండా అనేక ప్లాన్లు వేశారు. నేరుగా తమ ఇంటికి వెళ్తే దొరికిపోతామని భావించి దాదాపు 2 గంటలు రాజేంద్రనగర్ బస్తీల్లోని సందులు, గొందుల్లో తిరిగారు. అయితే పోలీసులు ఈ గ్యాంగ్ ను వెంటాడారు. 500కి పైగా సీసీ కెమెరాలను సుమారు 40 గంటల పాటు జల్లడపట్టి బండ్లగూడలోని నిందితుల ఇంటిని గుర్తించారు. సోహెల్తో కలిసి బంగారాన్ని అమ్మేందుకు ప్రయత్నించిన సనా బేగంను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే పరారీలో ఉన్న మరో 2 కుమారుల కోసం గాలిస్తున్నారు. అరెస్టు చేశాక వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ సనా బేగం హైడ్రామా చేసినట్లు తెలుస్తోంది. రిపోర్ట్ ఇస్తే తీవ్ర పరిణామాలుంటాయని డాక్టర్ను సైతం బెదిరించింది సనా బేగం. వైద్య పరీక్షల అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ కోసం జైలుకు తరలించారు. సనా బేగంపై ఏకంగా 43 కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.